పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రభుని పేరిట ముందుగా మీకు శుభాభివందనములు. యోబు గ్రంథము 13వ అధ్యాయము మనకు ఒక వ్యక్తి దేవునితో చేసే అత్యంత నిజమైన ధైర్యవంతమైన సంభాషణను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం బాధను వ్యక్తపరచడం మాత్రమే కాదు, ప్రార్థనలో ఉండే విశ్వాసము, ధైర్యం మరియు ఆత్మ పరిశీలనకు ఒక గొప్ప ఉదాహరణ. యోబు తన స్నేహితుల మాటలను తిరస్కరిస్తూ నేను దేవునితోనే మాట్లాడదలుచుకున్నాను అని ప్రకటిస్తాడు. ఇది మనం ప్రార్థనలో చూపించాల్సిన ధైర్యాన్ని సూచిస్తుంది. మన హృదయాన్ని నేరుగా దేవునికి తెలియచేయడం, ఆయన సమక్షంలో నిలబడే ధైర్యం, ఇవి యోబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అతని వాక్యాలు వేదనతో నిండినవి, కానీ విశ్వాసాన్ని కోల్పోని మాటలు. ఆయన నన్ను చంపినా నేను ఆయనపై ఆశ పెట్టుకుంటాను అనే వాక్యం ప్రార్థనలో విశ్వాసం ఎంత బలంగా ఉండాలో మనకు తెలియచేస్తుంది. ఇది ఒక ఆత్మ సమర్పణ, ఒక నమ్మకపు ఘనత. యోబు దేవుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నా పాపాలు ఏమిటి? నేను ఏ తప్పు చేశాను అని అడుగుతున్నాడు. ఇది మనం ప్రార్థనలో చేసే ఆత్మ పరిశీలనకు ప్రతిరూపం. మన తప్పులను అంగీకరించడం, క్షమను కోరుకోవడం, దేవుని తీర్పును అంగీకరించడం, ఇవి ప్రార్థనలో ముఖ్యమైన అంశాలు. యోబు దేవుని వైభవాన్ని చూచి భయపడుతున్నాడు, కానీ అదే సమయంలో ఆయనతో వాదించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇది మన ప్రార్థనలో ఉండే ద్వంద్వ భావన, భయంతో కూడిన ప్రేమ, ప్రశ్నలతో కూడిన విశ్వాసం. మనం దేవుని ముందు నిలబడినప్పుడు మన హృదయం ఎంత నిజాయితీగా ఉంటుందో, మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో యోబు మనకు చూపిస్తున్నాడు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప ప్రార్థనా మాదిరిని అందిస్తుంది. ఇది మనం దేవునితో ఎలా మాట్లాడాలో, మన బాధను ఎలా వ్యక్తపరచాలో మరియు మన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టాలో నేర్పుతుంది. యోబు మాటలు మన ప్రార్థనలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రార్థన అనేది కేవలం మాటల సమాహారం కాదు, అది మన ఆత్మ యొక్క స్పందన, మన హృదయపు గాఢత, మన నమ్మకపు ప్రతిబింబం. యోబు తన బాధను, తన అన్యాయాన్ని, తన నమ్మకాన్ని ప్రార్థనగా మార్చాడు. ఇది మనం కూడా నేర్చుకోవలసిన విషయం. ప్రార్థన. ప్రభువా, నీ ముందు నేను నా హృదయాన్ని తెరచి నిలుస్తున్నాను. నా మాటలు నీకు వేదనగా కాక విశ్వాసంగా వినిపించాలి. యోబులా నేను కూడా నా బాధను నీకు తెలియజేస్తున్నాను. నిజాయితీగా, భయముతో మరియు ప్రేమతో నా జీవితంలో ఎదురయ్యే అన్యాయాలు, అపార్థాలు, నన్ను మానసికంగా కుదిపివేస్తున్న ప్రశ్నలు అన్నిటినీ నీ ముందు ఉంచుతున్నాను. నీవు నన్ను శోధిస్తున్నావా లేక నన్ను శుద్ధి చేస్తున్నావా? నీ ఉద్దేశం నాకు తెలియదు, కానీ నా విశ్వాసం నీలో నిలబడుతుంది. ఆయన నన్ను చంపినా నేను ఆయనపై ఆశ పెట్టుకుంటాను అన్న యోబు మాటలు నా ప్రార్థనలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రభువా, నీవు నిశ్శబ్దంగా ఉన్నా నేను నీ సమాధానాన్ని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను. నీ తీర్పు న్యాయంగా ఉండాలని నేను కోరుతున్నాను, కానీ నా హృదయం నీ క్షమను, నీ ప్రేమను కోరుతుంది. నా పాపాలను నీవు చూపించు, నా మార్గాన్ని నీవు పరిశీలించు. నీవు నన్ను శుద్ధి చేయుము, నీవు నన్ను నడిపించుము. నా మాటలు నీకు నచ్చకపోయినా నా మనసు నీకు అర్పణగా ఉండాలి. ప్రభువా, నా ప్రార్థన నీ సింహాసనాన్ని తాకాలి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.